హలో అండి, అందరికీ నమస్కారం. చూడండి, ఈరోజు నేను రసం చేస్తున్నాను. కరివేపాకు మునగాకు రసం, అంటే మునగాకు రసమేనండి. ఇది లేత మునగాకు రసం చేస్తున్నానండి. ఇందులో చింతపండు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమోటా, ఉప్పు, కారం, పసుపు, చింతపండు అవన్నీ వేసేసుకుని బాగా మరిగిన తర్వాత దానిలో కొద్దిగా రసం పౌడర్ వేసి, అలాగే ఫైనల్గా లేత మునగాకు ఇది చూడండి, అందులో వేసే అవసరం లేదు, ఆ కాళ్ళు ములిగే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. అది బాగా మరగనిచ్చిన తర్వాత మునగాకున్న మొత్తం ఏదైతే ఆ ఫ్లేవర్ ఉంటుందో అంతా రసంలో దిగిపోతుందండి. ఇంకా దాన్ని తీసేసుకోవడమే పక్కకి. రసం ప్రిపేర్ చేశాను కదండి. ఇప్పుడు చికెన్ పకోడీకి సిద్ధం చేస్తున్నాను. చికెన్ని బాగా 2-3 సార్లు కడిగేసుకుని తర్వాత ఉప్పు, పసుపు వేసి వేడి నీళ్ళలో కొద్దిగా జస్ట్ చికెన్ వేడయ్యేదాకా అందరికీ నమస్కారం. చూడండి, తీసి పక్కన మునగాకు రసం రెడీ అయిపోయింది కదా. ఈ వేస్టేజ్ పిప్ ఏదైతే చూడండి, ఈ విధంగా లేత మునగకాళ్ళని తీసుకుని చక్కగా చారులో మరిగించుకుని తీసేసిన తర్వాత తీసి పక్కకు పెట్టేసి చక్కగా ఇలాగా మొత్తం స్మాష్ చేసేసుకుని, మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి చాలా మంచిగా చక్కగా పనిచేస్తుంది ఇది. ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. రసం రెడీ చికెన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నానండి. హలో అండి, చూడండి చికెన్ ఫ్రై, చూడండి చికెన్ పకోడీ ఒక ఉడత వేసాను. చూడండి, చికెన్ పకోడీకి చికెన్లో ఉప్పు, కారం, పసుపు బాయిల్ అయింది చూసారా. అల్లం వెల్లిపాయ పేస్టు, తర్వాత మసాలా దినుసులు, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా ఇట్లా అన్నీ సరిపడా వేసుకొని టేస్టీగా కొద్దిగా, అలాగే మునగాకు రసం కూడా ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుని రెడీగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. రెడీ పెట్టుకున్నాను తాలింపుకి. రసం రెడీ అయింది చూడండి. వెల్లుల్లి, ఆనియన్ రసంలోకి నేను తాలింపుకి వెల్లుల్లి, చితకొట్టిన వెల్లుల్లి, అలాగే కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా రెడీ చేసి పెట్టాను. ఆనియన్స్ చాలా ఇష్టమండి రసం తాలింపులోకి. అలాగే ఇంకా పకోడీ కూడా వేస్తున్నానండి. చూడండి, పకోడీ కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి. ఇలాగా నూనె సిమ్లో పెట్టుకుని. మాది వంటగది చాలా చిన్నదండి, కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసి పెట్టానండి నేను కుకింగ్ చేయడానికి. చికెన్ పకోడీకి ఇది ఒట్టిగా ఆనియన్ గడ్డ వేసుకొని తింటే చాలా ఇష్టపడతారండి పిల్లలు. చూడండి, తాలింపుకి సిద్ధం చేశాను కదా. మిరపకాయలు కూడా నేను ఇప్పుడు వేయించేస్తాను. ఇంకా ఫైనల్గా అయిపోయిందండి. పకోడీ కూడా వేసేసాను. బాగుంటాయండి పకోడీ. ఫుల్ వీడియో పకోడీ, చికెన్ పకోడీ ప్రిపరేషన్ నేను షార్ట్ మీద అప్లోడ్ చేశానండి. ఒకసారి చాలా టేస్టీగా ఉందండి. నేను టేస్ట్ చేశాను, ఎంత బాగుందో చికెన్ పకోడీ. ఇప్పుడు చారు తాలింపుకి బాండి పెట్టానండి. ఇందులో ప్రిపేర్ చేశాను, పెట్టేసాను స్టవ్ మీద. బాండి పెట్టానండి. బాండి కాగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిపాయ, ఆనియన్ వేయించుకుంటాను. ఆయిల్ కాగిందండి. వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత కొద్దిగా చూడండి, వెంటనే నూనె కాగింది కాబట్టి వెంటనే బ్రౌన్లోకి వచ్చినాయి కదా. మాడనివ్వకూడదండి. చక్కగా మాడనీయకుండానే ఆనియన్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసేసాను. ఈ తాలింపు చాలా బాగుంటుందండి. పప్పు చారులకి, సాంబార్కి, రసానికి, మజ్జిగ పులుసుకి చాలా బాగుంటుంది. ఈ విధంగా నాకు తాలింపు ఎలానే ఇష్టం. నచ్చిన వారు ఈ విధంగా ట్రై చేయండి. చూడండి, తాలింపు గింజలు వేసేసాను. జీలకర్ర, ఆవాలు తాలింపు గింజలు వేసాను. కరివేపాకు, రసం కాబట్టి అంత ఎక్కువ తాలింపులు అవసరం లేదండి. ఆవాలు, జీలకర్ర ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఎండుమిర్చి, కరివేపాకు వేసేసాను. కొంచెం వేసుకుందాము.
వేసేసాను కదండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తాను ఇందులో. వేగుతుంది కదండి, ఇంగువ వేస్తున్నాను కొద్దిగా. తాలింపులకి చాలా బాగుంది. ఇంగువ వేస్తున్నానండి, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంగువ వేస్తే. తాలింపు ఆ ఆనియన్ ఫ్లేవరు, ఇంగువ ఫ్లేవరు చారుకి మంచి టేస్ట్ని ఇస్తాయండి. చూడండి తాలింపు చక్కగా చక్కగా ఎక్కడ కూడా మాడకుండా సిమ్లో చక్కగా వేగింది కదా. ఇప్పుడు చారు అనేది ఈ తాలింపులో పోసేసుకోవడమే. వేగిపోయిందండి, తాలింపు చేసేస్తున్నాను ఇంకా చారుకి. చూసారా ఎంత హెల్దీగా ఉందో రసం. అసలు వట్టి రసమే చక్కగా ఫేవర్ గట్ట వచ్చినప్పుడు ఇలాంటి రసం చేసుకుని చక్కగా నోటికి చాలా బాగుంటుందండి. ఎక్కడ కూడా అసలు చేదు కానీ అట్లా అనిపించదు. ఇలాంటి రసం రైస్లో బాగా అన్నం మెత్తగా కలుపుకొని తింటే చాలా హెల్దీ అండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి రసం చేసుకొని చక్కగా తీసుకోవచ్చు. చూడండి ఈరోజు స్పెషల్ వచ్చేసి మాకు రసం, చికెన్ పకోడీ. ప్రతి వారం ఫిష్, నాన్ వెజ్ అవన్నీ తింటూ ఉంటాం కదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చికెన్ పకోడీ పిల్లలకి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా నీడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.